హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే చిన్న పిల్లలకి జలుబు లేదా ఫీవర్స్ అట్లా వచ్చినప్పుడు మనం సిరప్లు అయితే పోస్తూ ఉంటాము. కొన్ని సిరప్లు బాగా చేదుగా ఉండడం వల్ల పిల్లలు వాంతులు చేసుకుంటూ ఉంటారనమాట. అట్లా చేసుకున్నప్పుడు మళ్ళీ వెంటనే సిరప్లు పోయొచ్చా అక్క అని అడుగుతూ ఉంటారు మన సిస్టర్స్. దీని గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నార్మల్గా చిన్న పిల్లలకి సిరప్లు పోసినప్పుడు వామిటింగ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఎందుకంటే అవి కొంచెం చేదుగా లేకపోతే ఒగరుగా ఉంటాయి. అట్లా పోయేసిన వెంటనే వాళ్ళు వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. అట్లా వామిటింగ్స్ చేసుకున్నప్పుడు మళ్ళీ మనం వెంటనే సిరప్స్ పోయొచ్చా అని అడుగుతూ ఉంటారనమాట. నార్మల్గా సిరప్ పోసినాక 15 మినిట్స్ లోపు కనుక పిల్లలు వామిటింగ్స్ చేసుకుంటే ఒక 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సిరప్ పోయొచ్చు. అది ఏం ప్రాబ్లం కాదు. నార్మల్గా అయితే మనం ఒక సిరప్ పోసిన తర్వాత 30 నుంచి 40 మినిట్స్ లోపు మన బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు 1 అవర్ తర్వాత కనుక పిల్లలు వామిటింగ్స్ చేసుకుంటే మీరు పోయాల్సిన అవసరం లేదు. కానీ 15 మినిట్స్ అండ్ 20 మినిట్స్ లోపు కనుక వామిటింగ్స్ చేసుకుంటే మాత్రం పోయాలి. అయితే ఎలాంటి సిరప్లు పోయకూడదు అని అంటే నార్మల్గా ఫీవర్ సిరప్స్ ఉంటాయి కదా. పారాసెటమాల్ సిరప్స్లో అయితే పిల్లలు ఒక 20 మినిట్స్ తర్వాత లేకపోతే 1 అవర్ తర్వాత కనుక వామిటింగ్స్ చేసుకుంటే వాళ్ళ ఫీవర్ అంటే ఫీవర్ అనేది ఎలా ఉందో చూసుకున్నాకనే మళ్ళీ నెక్స్ట్ సిరప్ అయితే పోయడానికి ఉంటుంది. అంటే 100కి ఎబో కనుక ఫీవర్ ఉందనుకోండి పోయొచ్చు. అంటే ఈ 20 మినిట్స్ లోపు వామిటింగ్స్ చేసుకున్నా కూడా లేదు అంత లేదు అని అనుకుంటే మీరు పోయిన అవసరం లేదు. యాంటీబయాటిక్ సిరప్ కూడా అంతే. సిరప్ 15 మినిట్స్ లోపు కనుక వామిటింగ్ చేసుకుంటే 20 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ సిరప్ పోయొచ్చు. అదైనా ఫీవర్ సిరప్ అనేది చూసుకోండి. బేబీ యొక్క ఫీవర్ అనేది ఎలా ఉంది అనేది చూసుకున్నాక 100కి ఎబోగా ఉంటే పోయండి. యాంటీబయాటిక్ సిరప్ కూడా అంతే. ఒకవేళ 40 మినిట్స్ 30 మినిట్స్ తర్వాత కనుక పిల్లలు వామిటింగ్స్ చేసుకుంటే డెఫినెట్లీ పోయిన అవసరం లేదు. చూడండి పిల్లలకి ఎలా ఉంది అనేది చూడండి. చూసిన తర్వాత ఒకవేళ తగ్గుతుందా లేదా అని చూడండి. ఒకవేళ తగ్గకపోయినా 4 అవర్స్ తర్వాత అంటే 1 అవర్ తర్వాత వాళ్ళు వామిటింగ్స్ చేసుకుంటే 4 అవర్స్ తర్వాత మళ్ళీ సిరప్ అయితే పోయడానికి ఉంటుంది. యాంటీబయాటిక్ సిరప్ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే పోయాల్సి ఉంటుంది. ఈ యాంటీబయాటిక్ సిరప్ 7 డేస్ మాత్రమే యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ సిరప్స్ గురించి కూడా ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను. కావాలంటే అవి అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే చూసేయండి. ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.